రైట్ గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి బయలుదేరుతున్న దృశ్యం రైట్ సైడ్ విజువల్లో మనకు కనిపిస్తోంది. ఎగ్జాక్ట్ కరెక్ట్గా త్రివిక్రమ్ తన వాహనంలో లోపలికి వెళ్ళగానే తను ఇక బయలుదేరుతున్నామని చెప్పడంతో మళ్ళీ అదే వాహనాన్ని వెనక్కి తీసుకుని వారు కూడా బయలుదేరారు. సో ఇక్కడ నుంచి ఇంటికి వెళుతున్న వే కూడా మీకు చూపిస్తున్నాం. రూట్ క్లియర్ చేస్తూ వాహనాన్ని వేగంగా ముందుకు నడుపుతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. చాలామంది ఫాలో అవుతున్నారు, మీడియా కూడా ఫోకస్ చేస్తోంది. సో వెనకే పోలీస్ వెహికల్ కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే నివాసానికి సంబంధించి రోడ్డు రెండు వైపులా కూడా మార్గం బ్లాక్ చేశారు. తెలిసిన వారికి మాత్రమే అనుమతిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో వేరే వాహనాలను కనీసం పార్క్ చేయించట్లేదు. సో మొత్తం అక్కడంతా క్లియర్ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇంతకు ముందే మనం అక్కడ నుంచి కొన్ని దృశ్యాలు క్యాప్చర్ చేసాం. వైఫ్ స్నేహ కూడా బయటే ఉండి వెయిట్ చేస్తున్న దృశ్యం కూడా మనకు కనిపించింది. ఇక నిర్మల వారి అల్లు అర్జున్ మదర్ కూడా అక్కడే మనకి ఎదురు చూస్తున్న దృశ్యం మనకు కనిపించింది. చూద్దాం, బహుశా కొద్ది క్షణాల్లోనే, బహుశా మహా అయితే ఒక 5 నిమిషాలు అంతే, అంతకుమించి ఎక్కువ సమయం పట్టదు ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళడానికి. కానీ ఇప్పటికే అక్కడ రోడ్లు బ్లాక్ చేశారు. అభిమానులు కూడా రావద్దని చెప్పారు, ఎవరికి అనుమతించట్లేదు. కాబట్టి అక్కడ ఎలా ఉందనేది మనం చూద్దాం. ఎప్పుడెప్పుడు తన అభిమాన నటుడు బయటకు వస్తాడా అనేది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీరికి బహుశా 12 గంటలు, సరిగ్గా 12 గంటలు, 6:36 నిన్న సాయంత్రం 6:36 జైలు లోపలికి వెళ్తే 6:39 ఆయన బయటకు వచ్చేశారు. సో మొత్తం మీద తమ అభిమాన నటుడిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ చాలామంది ఇప్పటికే అసహనంగా ట్వీట్ ద్వారా కూడా తెలియజేస్తున్నారు. ఇంకా ఈవెన్ సినిమా సంబంధించిన ప్రముఖులు, తోటి నటులు వీరంతా కూడా అల్లు అర్జున్ అరెస్టుపై ఇది ఖండిస్తున్నామంటూ ముక్త కంఠంతో వారు కొన్ని ట్వీట్ల ద్వారా తెలియజేశారు. హీరో నాని కావచ్చు, చాలామంది హీరోలు ట్వీట్ అంటే ఎక్స్ వేదికగా తమ ఈ రకంగా పబ్లిక్ మీద, సామాన్యుల మీద ఫోకస్ పెడితే బాగుంటుందని, యాక్సిడెంటల్గా జరిగిన ఘటనను ఒక్కరిని బాధ్యుల్ని చేస్తూ ఈ రకంగా అరెస్ట్ చేయడం సరికాదంటూ నాని కూడా ట్వీట్ చేశారు. నిన్న మొత్తం చాలామంది ప్రముఖులు నివాసానికి చేరుకున్నారు. చిరంజీవి కావచ్చు, నాగబాబు కావచ్చు, ఎంతోమంది చేరుకున్నారు. ఎస్, మనం రైట్ సైడ్ విజువల్స్ చూస్తున్నాం. మనం బయటకు వస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకాస్త క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. గీతా ఆర్ట్స్ నుంచి బయటకు వెళ్లే ముందు ఆయన అక్కడ ఉన్నవారితో మాట్లాడుతున్నారు. సురేష్ కొండిటితో మాట్లాడి అక్కడ నుంచి కొంతమంది అభిమానులకి అభివాదం చేస్తూ, బికాజ్ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ పై నుంచి కూడా చాలామంది అల్లు అర్జున్ చూడటానికి ఆ ఫ్లైఓవర్ పై నుంచి కూడా ఆయనకి క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారందరికీ కూడా అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. సరిగ్గా అదే క్షణానికి డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇంటికి వెళదామన్నట్టుగా ఆయన చెప్పడంతో అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ తీసుకున్న దృశ్యం. సో నిన్న ఎలా అయితే ఫ్లవర్స్ సంజేక ఫైర్ హూమే అన్న ఒక టీషర్ట్ లోగో ఏదైతే ఉందో అదే డ్రెస్ తోటి, అదే హుడీ తోటి ఆయన ఇప్పుడు కూడా మనకు కనిపిస్తున్నారు. అదే నవ్వు కూడా మనకు కనిపిస్తోంది. ఎక్కడా కూడా నిరుత్సాహం, అధైర్యం అనేది ఆయన ముఖం మీద మనకు కనిపించట్లేదు. బికాజ్ ఆయనకి తెలుసు అనుకుంటే బహుశా అల్లు అర్జున్ చాలా ధైర్యంగానే అందరితోనే పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈవెన్ వెళ్లే ముందు కూడా ఎక్కడ మనకి అధైర్యపడొద్దంటూ ధైర్యం చెప్పిన దృశ్యం మనం చూస్తున్నాం. ఇంటికి చేరుకున్న అంటే ఇంటి రోడ్డు మీదకి వచ్చిన వెహికల్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఆబ్వియస్లీ ఆయన అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. రోడ్ ఏదైతే బ్లాక్ చేసిందో ఆ రోడ్డు బ్లాక్ చేసిన మార్గం గుండా లోపలికి వస్తున్న అల్లు అర్జున్ వెహికల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈ అల్లు అరవింద్ తన కొడుకుని ఎప్పుడైతే వాహనంలోకి ఎక్కిస్తున్నారో పోలీసులు, వెంటనే తనకంటే తాను ముందు కూర్చొని నన్ను కూడా తీసుకువెళ్ళండి అన్న విధంగా అల్లు అరవింద్ వెహికల్లో కూర్చుంటే, మంచైనా చెడైనా నాదే బాధ్యత, నేనే వెళ్తాను, మీరు రండి బయటికి అంటూ అల్లు అర్జున్ తన తండ్రితో మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ సరిగ్గా 12 గంటల తర్వాత ఎస్ మీడియా మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. కానీ అల్లు అర్జున్ సింపుల్గా అందరికీ నమస్కారం చేస్తూ కారు దిగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి లైవ్లో చూద్దాం. ఇంటికి చేరుకున్నారు. తన కొడుకును ఆప్యాయంగా హక్ చేసుకున్న దృశ్యం. ఇక వైఫ్ స్నేహ